విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మాధవస్వామి వేణుగోపాలస్వామి శివాలయానికి వెళ్లే మార్గంలో టోల్ గేట్ ఏర్పాటు చేసి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. వెంటనే టోల్ గేట్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికులమని కూడా చూడకుండా వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు దౌర్జన్యంగా టోల్ వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టోల్ సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. మాధవస్వామి టోల్ గేట్ను ఎత్తివేయాలని చెప్పి 51వ వార్డులో స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అన్యాయంగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా తమ పట్ల దురుసుగా కూడా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఇక్కడ స్థానికులంతా కూడా ఆరోపిస్తున్నారు. అసలు ఇక్కడ టోల్ గేట్ ఎందుకు పెట్టారు, ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు విషయాలు మనతో మాట్లాడడానికి 51వ వార్డు కార్పొరేటర్ రుజా వెంకటరమణ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ టోల్ గేట్ ఎప్పటి నుండి ఉంది, వాళ్ళు ఎలాగ మీ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారు, ఎంతెంత వసూలు చేస్తున్నారు? ఇక్కడ టోల్ గేట్ అయితే 2020 నుంచి ఉందని చెప్పేసి నిన్న మేము ఈవో గారి కాడికి వెళ్తే సమాధానం చెప్పారు. కానీ యాక్చువల్లీ అయితే ఇలాంటి టోల్ గేట్ పెట్టి ఇక్కడ స్థానికులు గతంలో చేసేవారు, కానీ ఎవరు కూడా భక్తుల మీద ఇంత దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు లేవు. కాకపోతే ఇప్పటికైనా సరే మేము ఏదంటే ఇక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా రోజుకు 3 సార్లు వచ్చి ఇక్కడ స్నానాలు చేసుకొని భక్తిపరంగా ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం చూస్తుంటే ఇక్కడ ఏదో వ్యాపారాత్మకంగా మార్చేటట్టు అయితే కనబడుతుంది. చూసుకుంటే ఇక్కడ మాది ఏదైతే ఉందో మాధవధార కళింగనగర్ గ్రామ ప్రజలు కూడా రోజుకి తెల్లవారి నుంచి సాయంత్రం వరకు వచ్చి తిరుగుతూనే ఉంటారు. వాళ్ళపైన కూడా ఆర్థిక భారం మోపడం చూస్తుంటే, కానీ ఈరోజు దేవస్థాన సిబ్బంది అయితే దీన్ని అడిగితే 40,000 వేశారు ఏదైతే టోల్ గేటు పాటని. కానీ అది పెద్ద ఎక్కువేం కాదు, ఈ పెద్ద మొత్తంలో కాదు. కానీ ఇక్కడ భక్తుల మనోభావాలు, గ్రామ ప్రజల యొక్క మనోభావాలు మాత్రం ఈ టోల్ గేట్ సిబ్బంది కూడా, పోలీసులు కూడా అంత లైసెన్సులు ఇవేమి లేకపోతే ఆపరికైనా తాళాలు తీసుకొని ఇక్కడ సిబ్బందిని ఆపేసి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సరే, మీరు ఎందుకు ఇటువైపు ప్రయాణిస్తుంటారు ఎక్కువగా? స్వామిచరణం స్వామి, మాది మాధవధార మాధవ్ మెన్షన్ అపార్ట్మెంట్ మాది. నా పేరు లక్ష్మణరావు స్వామి. మేము రోజుకి 4 సార్లు మేము తానానికి వస్తుంటాం స్వామి గుడికి. మరి మాలేస్తాం కదా రోజు ఎక్కడ ఉన్నాం కాబట్టి మేము తానాలు చేయడానికి మాకు ఇక్కడ మన శివాలయం ఉంది స్వామి, మా మాధవస్వామి ఉంది, మా వేణుగోపాల స్వామి ఉంది స్వామి. 3 దేవుళ్ళు కూడా ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళి ప్రతిరోజు కూడా రోజు 4 సార్లు 3 సార్లు తానానికి వెళ్తాం స్వామి. అలాగే మేము తానం చేస్తుంది ఇక్కడ ఆఫీస్ అంతా ప్రతి టిప్పు 10 రూపాయలు అంతే. మేము 4 సార్లు వెళ్తే రోజు 40 రూపాయలు మేము కట్టుకుని అంతే. ఇక్కడ మా తానికి ఉన్న వాళ్ళు మేమే కట్టలేంత గెలవచ్చు స్వామి. అదొకటి. మేము ఇక్కడ గిరిప్రదర్శన వస్తుంది కదా స్వామి, గిరిప్రదర్శన వస్తే మేము సొంతగా మా డబ్బులతోనే మేము మొత్తం రోడ్లన్నీ క్లీన్ చేసి మేము వెళ్తుంటాం స్వామి. మాకు కూడా వాళ్ళు అవకాశం ఇవ్వకపోతే ఇంక మాదాలు మేము ఉన్న వాళ్ళకి మరి ఇంకెంతకన్నా మేము గేట్ చెప్తాం స్వామి. చాలా డిమాండ్ చేస్తారు. ఇంకా గట్టిగా మా మీద తిరగబడతారు స్వామి. వాళ్ళు కూడా ఆపేసి తాళాలు కూడా కీ చైన్లు కూడా తీసుకుంటారు అనమాట. ఎలాంటి ఇబ్బందులకు గురవుతుంది ఇక్కడ టోల్ గేట్ పెట్టడం వల్ల? భక్తులు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ టైంకి డబ్బులు ఉంటాయి లేకపోతాయండి. మేము నేటికి 20 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వాములు, భవానీలు, శివయ్యలు మాలధారణ చేసి దారకు రోజుకు 3 సార్లు వస్తున్నాము. ఆ టైంకి లేనప్పుడు స్థానికంగా చెప్పినా వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. టోల్ గేట్ ఎత్తియాలని మేము కోరుకుంటున్నాం. 30-40 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నామని, మాల వేసుకున్న సందర్భంలోనే మాధవస్వామి దేవాలయానికి వెళ్ళి వస్తున్న ప్రతి సందర్భంలో కూడా తమ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, తమ పట్ల సిబ్బంది కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వెంటనే ఈ టోల్ గేట్ని ఎత్తివేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.